వ్యవసాయం రైతులకు భారం కాకుండా లాభసాటి కావటానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం. రైతుల కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% రాయితీపై 75 కోట్లు 80,000 రాయితీ నిధులతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాలు అందిస్తున్నాం. 2025-26 సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ 139.65 కోట్లు ప్రతిపాదించాం. 2024-25లో 70 కోట్ల నిధులతో 80% రాయితీపై 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో 1000 డ్రోన్లతో కూడిన వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు 80 కోట్ల రాయితీ నిధులతో ప్రణాళిక రూపొందించాం. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 219.65 కోట్లు ప్రతిపాదించాం. రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఫార్మర్ రిజిస్టర్ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైన రైతుకు పంట బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతుల పొలాల్లో గమనించిన పురుగులు, తెగుళ్ల ఉధృతి, పోషకాల లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలు రైతులకు తెలియజేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారికి కౌలు హక్కు కార్డులు జారీ చేసి సులభతరంగా పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ 2023-24, ఖరీఫ్ 2024 కాలాల పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదించాం. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం 14,000, కేంద్ర ప్రభుత్వ సాయం 6,000తో కలిపి సంవత్సరానికి మొత్తం 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూమి లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి ఇవ్వటం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు 2025-26 బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఖరీఫ్ 2024లో ఈ పంట డేటా ఆధారంగా ఉచిత పంటల బీమా అమలు చేయగా 2024-25 రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం. ఖరీఫ్ 2024లో 22 పంటలు, రబీ 24-25లో 15 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25 రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధారిత పంటగా చేర్చాం. ఈ పథకం కోసం 2025-26 సంవత్సరంలో 1,023 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించాం. 2024 ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పంట వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా అంచనా వేయడం జరిగింది. తద్వారా వాస్తవ సాగుదారులకు మరియు అధిక సంఖ్యలో కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందించాం. అంతేకాకుండా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి హెక్టారుకు పంట నష్టపరిహారాన్ని
పెంచడం జరిగింది. ఈ మేరకు పెంచిన సాయంతో 1.85 లక్షల మంది రైతులకు 20 రోజుల్లోనే 284.56 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేయడం జరిగింది. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2025-26 వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతులు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖను ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.57 లక్షల ఎకరాల సాగుతో 365.92 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. దేశ పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం 16% వాటాతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్డిపిలో 2024-25 మొదటి అంచనా ప్రకారం వ్యవసాయ రంగం జీవీఏ 5,19,485 కోట్లు కాగా